థంబ్నెయిల్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒక 2000 ఇయర్స్ ముందు అంతరించిపోయిన జీవి మళ్ళీ ఈరోజు ప్రాణం పోసుకునింది. ఎస్, మీరు విన్నది నిజమే. వీడియో ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు ఒక అడ్వాన్స్డ్ సైంటిఫిక్ టెక్నాలజీ గురించి ఇవాళ నేను చెప్పబోతున్నాను. ఇంకేంటి లేట్, వీడియో స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు ఒక్క క్షణం మీరు కళ్ళు మూసుకొని నేను చెప్పింది ఇమాజిన్ చేసుకోండి. మనం ఈ 2026 ప్రపంచం నుండి సడన్గా ఒక 13,000 ఇయర్స్ బ్యాక్కి వెళ్ళిపోయాం అని ఊహించండి. చుట్టూ చల్ల గాలి, భూమి మొత్తం స్నోతో కవర్ అయ్యి ఉంది. దూరంలో మ్యామోత్స్ నడుస్తున్నాయి, పక్కలో స్నో లెపర్డ్స్ తిరుగుతున్నాయి. ఈ ప్రీహిస్టారిక్ ప్రపంచం మధ్యలో ఒక పవర్ఫుల్ ప్రిడేటర్ సైలెంట్గా నడుస్తుంది. అడుగులు భారంగా పడుతున్నాయి, బాడీ మొత్తం మజిల్స్తో టైట్గా ఉంది. కళ్ళు షార్ప్గా ప్రే కోసం వెతుకుతున్నాయి. ఇది మోడర్న్ వుల్ఫ్ కాదు, ఇది డైర్ వుల్ఫ్. ఈ డైర్ వుల్ఫ్ ఎవరైతే గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ చూసారో వాళ్ళకి ఇది ఫెమిలియర్ అనిమల్, ఇది కొత్త అనిమల్ కాదు. సో గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఇవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. నాకు కూడా గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఇది ఫేవరెట్ క్యారెక్టర్. సో మీకు ఇది ఫేవరెట్ క్యారెక్టర్ కాదా నాకు కామెంట్స్లో చెప్పండి. డైర్ వుల్ఫ్ అంటే ఏముంది, అది కూడా ఒక నార్మల్ తోడేలు కదా అని మీరు అనుకోవచ్చు. డైర్ వుల్ఫ్ అంటే ఒక నార్మల్ తోడేలు కాదు, ఇది ఐస్ ఏజ్ టైంలో ఉన్న అనిమల్స్లోకి ఒక టాప్ ప్రిడేటర్. వీటి సైజ్ క్యాలిక్యులేషన్ చూస్తే మోడర్న్ డే వుల్ఫ్స్ కన్నా ఈ డైర్ వుల్ఫ్స్ 3 టైమ్ బిగ్గర్ సైజులో ఉంటాయి. వెయిట్ కూడా ఆల్మోస్ట్ 3 to 4 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. బోన్స్ చాలా థిక్గా ఉంటాయి. ఇంకా జా పవర్ అయితే ఎక్స్ట్రీమ్లీ హెవీ. మామూలు వుల్ఫ్స్ కంటే దీని బైట్ పవర్ 3 times to 5 times ఎక్కువ ఉంటుందని చెప్పి సైంటిస్ట్ చెప్తున్నారు. అందులో వీటిలో ఇంకో టెర్రర్ విషయం ఏంటంటే ఇవి ప్యాక్స్గా వేటాడతాయి. ఇవి ప్యాక్స్గా వేటాడడం వల్ల పెద్ద పెద్ద బైసన్స్ని, మ్యామోత్స్ని, ఏన్షియంట్ హార్సెస్ని వీటన్నిటిని కింద పడి చంపేయగలవు. సో ఇంత స్ట్రాంగ్ అనిమల్స్ ఎందుకు అంతరించిపోయాయని మీకు డౌట్ వచ్చి ఉంటుంది. అదే ఇప్పుడు చెప్తాను. నేచర్ ఎప్పుడు స్టేబుల్గా ఉండదు. సో ఐస్ ఏజ్ స్లోగా కరిగిపోవడం స్టార్ట్ అయింది. ఐస్ ఏజ్ స్లోగా ఎండ్ అయిపోవడం స్టార్ట్ అయింది. గ్రీన్ ల్యాండ్స్ మొత్తం ష్రింక్ అయిపోయాయి. లార్జ్ హెర్బివోరస్ పాపులేషన్ పూర్తిగా తగ్గిపోయింది. అదే సమయంలో ఎర్లీ హ్యూమన్స్ నార్త్ అమెరికాలో ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ చేశారు. హంటింగ్ ప్రెషర్ పెరిగింది. ఈ రెండు కలిసి డైర్ వుల్ఫ్ సర్వేయల్ని ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ చేసేసాయి. అప్రాక్సిమేట్లీ 12,000 to 13,000 ఇయర్స్ బ్యాక్ ఈ మైటీ ప్రిడేటర్ భూమి పై నుండి కంప్లీట్గా డిసపియర్ అయిపోయింది. కాదు, ఇది అప్పటికి మాత్రమే అంతరించిపోయాయి, ఇప్పటికి కాదు, ఎప్పటికీ కాదు. అసలు ఇవి ఎలా అంతరించిపోయాయి, వాటికి రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసింది ఒక థింకింగ్ ఆడియన్స్ని ఎంగేజ్ చేయడం కోసం. నేను ఇలాంటి టాపిక్స్ జియో పాలిటిక్స్ నుంచి కరెంట్ అఫైర్స్ వరకు, నేషనల్ ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ ఇష్యూస్ వరకు ఏది జరిగినా 10 నిమిషాలు మీ ముందు పెట్టేస్తా. అలా నేను పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేశారా? డన్. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత లాస్ ఏంజల్స్లో ఉన్న లా బ్రియా టార్ పిట్స్ అనే ప్లేస్లో షాకింగ్ డిస్కవరీ జరిగింది. ఈ టార్ పిట్స్లో న్యాచురల్ ఆస్ఫాల్ట్ పూల్స్ ఉన్నాయి. ఐస్ ఏజెస్లో అనిమల్స్ వాటర్ అని అనుకొని లోపలికి వెళ్ళి ఇందులో ఇరుక్కొని చనిపోయేవి. ఇందులో స్టిక్కీ తార్ లాంటి సబ్స్టెన్స్ నుండి బయటకు రాలేకపోయాయి. వాటి బాడీస్ అక్కడే ఇప్పటికి కూడా ఫాజిల్ అయిపోయాయి. ఈ ప్లేస్లోనే సైంటిస్ట్కి చాలా డైర్ వుల్ఫ్ బాడీ పార్ట్స్ దొరికాయి. లైక్ స్కల్స్, టీత్, బోన్స్ ఇవన్నీ చాలా దొరికాయి. ఇందులో కొన్ని బాడీస్కి, కొన్ని స్కెల్టన్స్కి చాలా పెద్ద ఇంజరీస్ ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే ఇవి హెవీ అనిమల్స్ని ప్రేగా చేసి టార్గెట్ చేసినప్పుడు ఆ హంట్లో ఇంజూర్ అయినా సరే, హెవీ ఇంజురీస్ అయినా సరే ఇవి ప్యాక్ సపోర్ట్ వల్ల మళ్ళీ తిరిగి బతికేవి. ఇది ఒక స్ట్రాంగ్ సోషల్ బిహేవియర్కి ఒక పెద్ద ప్రూఫ్. అసలు మన భూమి ఆవిర్భవించినప్పుడు మొత్తం 5 billion స్పీషీస్ ఈ భూమి మీద ఉండేటివి. ఇప్పుడు చూస్తే మొత్తం 98% స్పీషీస్ ఎగిరిపోయాయి. ఎందుకంటే నేచర్ సెలెక్షన్లో ఎవ్రీ టైం కొన్ని స్పీషీస్ అంతరించిపోయేవి. అందులో ఇవి ఒకటి. ఎవల్యూషన్ అయ్యేటప్పుడు వీటి సెలక్షన్లో ఎటువంటి జాలి, దయ ఏమీ భూమి చూపించదు. నేచర్ రూల్ ఒకటే, నువ్వు తప్పించుకోగలిగితే తప్పించుకో, లేదా అంతరించిపో. ఇలా ప్రతి ఎరాని, ప్రతి టైంని సర్వైవ్ అయిన అనిమల్ ఏంటో తెలుసా? కాక్రోచెస్. మీరు విన్నప్పుడు చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఎస్, కాక్రోచెస్ డైనోసార్ పుట్టక ముందు నుంచి ఉన్నాయి, ఐస్ ఏజ్ ముందు ఉన్నాయి. కొన్ని తరాలుగా కాక్రోచెస్ సర్వే అవుతూనే వచ్చాయి. ఎందుకంటే కాక్రోచెస్కి సైజ్, బాడీ లేకపోయినా వాటికి ఎలా తప్పించుకోవాలో మాత్రం బాగా తెలుసు. సో మనం డైలీ లైఫ్లో కొన్నిసార్లు కాక్రోచెస్ లాగా ఆలోచించడం తప్పేం కాదు. వీటిని మళ్ళీ ప్రాణం పోసిన కంపెనీ గురించి ఇప్పుడు చూద్దాం. కొలాసల్ బయోసైన్స్. 2021లో స్టార్ట్ అయింది. ఫౌండర్ టెక్ ఎంటర్ప్రెనర్ బెన్ లామెన్, సైంటిఫిక్ కోఫౌండర్ హార్వర్డ్. సో వీళ్ళ విజన్ సింపుల్. ఇలాంటి లాస్ట్ స్పీషీస్ని బ్రింగ్ బ్యాక్ చేయడం మాత్రమే కాదు, ఎకోసిస్టమ్ని హీల్ చేయడం కూడా. వీళ్ళు ఫస్ట్ ఫోకస్ ఊలీ మ్యామోత్స్ని తీసుకొచ్చారు. ఊలీ మ్యామోత్స్ అంటే మనం
10,000 BC మూవీలో చూసుంటాం కదా. ఇవి నార్మల్ ఎలిఫెంట్ ఒక 10 feet ఉంటే వీటి బర్త్ 10 feet నుండి స్టార్ట్ అవుతుంది. అంత హ్యూజ్ మీరే ఆలోచించండి. ఆర్కిటిక్లో మ్యామూస్ ఎక్స్టెంట్ అయ్యాక గ్రాస్ ల్యాండ్స్ ఫారెస్ట్ అన్నీ మారిపోయాయి. వీటి వల్ల మ్యామూత్స్ లైక్ ఎలిఫెంట్స్ని వీళ్ళు మళ్ళీ రీక్రియేట్ చేసి ఆర్కిటిక్లో ఇంట్రడ్యూస్ చేస్తే గ్రాస్ ల్యాండ్స్ మెయింటైన్ అవుతాయి, క్లైమేట్ బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుందని కొలసల్ బిలీఫ్. ఈ విజన్ కోసం $hundreds of millions ఫండింగ్ వచ్చింది. జెనెటిస్ట్, ఎంబ్రియాలజిస్ట్, కన్జర్వేషన్ బయాలజిస్ట్, ఏఐ ఇంజనీర్స్ అందరూ కలిసి వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు అదే ప్లాట్ఫామ్లో డైర్ వుల్ఫ్ లాంటి ప్రెడేటర్స్ మీద అప్లై చేయడానికి రీసెర్చ్ స్టార్ట్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా చేశారు. ఇప్పుడు వీటి రీబర్త్ ప్రాసెస్ చూద్దాం. అసలు ఇవంతా ఓకే, ఇవి ఎలా మళ్ళీ తీసుకొని వచ్చారనే క్వశ్చన్ మీకు వచ్చే ఉంటుంది. సో ఇదే సైంటిఫిక్ వండర్. సో దీన్ని మళ్ళీ అంతరించిపోయిన దాన్ని మళ్ళీ పుట్టించడానికి వీళ్ళకి కావాల్సిందల్లా ఒకటే, డిఎన్ఏ. సో వీళ్ళకి కావాల్సిన డిఎన్ఏ 2 years బ్యాక్ దొరికింది. వీళ్ళకి 72,000 years బ్యాక్ ఒక డైర్ వుల్ఫ్ స్కల్, ఇంకోటి 12,000 years బ్యాక్ దొరికిన ఒక టూత్. స్కల్లో ఒక డీప్ టైం డిఎన్ఏ ఇస్తే టూత్ ఒక బెటర్ ప్రిజర్వేటివ్ ఫామ్లో ఈ పళ్ళు వీళ్ళకి వరంలా వచ్చింది. ఇవి ఉంటే డీఎక్స్టెండ్ చేయొచ్చా అంటే ఎస్. ఇవి వీటితో పాటు క్రిస్పర్ అనే టెక్నాలజీ వాడి ఇది సాధ్యం చేశారు. క్రిస్పర్ అనే టెక్నాలజీ 2010లో తయారు చేశారు. ఇది మీకు ఎలా చెప్పాలంటే మన ఫోటోషాప్ లాగా ఇక్కడున్న పర్సన్ని తీసేసి బ్యాక్గ్రౌండ్ పర్సన్ని మార్చడం, ఇలాంటిది మన క్రిస్పర్ అనే టెక్నాలజీ. సో గ్రే వుల్ఫ్ డిఎన్ఏ, డైర్ వుల్ఫ్ డిఎన్ఏ 99.5% మ్యాచ్ ఉంటుంది. ఆ మిగతా 0.5%లోనే ఆ డైర్ అంత సైజులో ఉండటం, దాని ఫర్ అంత ఎక్కువగా ఉండటం, ఈ మిగతా డిఫరెన్స్ అంతా రావడం జరుగుతుంది. సో వీళ్ళు గ్రేలో 99.5% తీసుకొని మిగతా 0.5% ఈ స్కల్, ఈ టూత్ నుండి తీసుకొని క్రిస్పర్ అనే టెక్నాలజీ సాయంతో దీన్ని తయారు చేసి ఒక స్ట్రాంగ్ డాగ్ని సురోగసి అంటే అద్దె గర్భం లాగా. ఎందుకు డాగ్ అంటే మనకి డాగ్ ప్రెగ్నెన్సీ పైన ఉన్నంత అవగాహన ఇంకే అనిమల్ ప్రెగ్నెన్సీ మీద లేదు. సో అందుకని వీళ్ళు ఒక స్ట్రాంగ్ డాగ్ని చూస్ చేసుకున్నారు. వీళ్ళు ఇలా ఒక డాగ్ని చూస్ చేసుకొని ఫస్ట్ ఎవర్ డైర్ వుల్ఫ్ని మళ్ళీ బతికించారు. ఫస్ట్ ఒక 2 male twins పుట్టాయి. ఇవి పుట్టిన 1 month తర్వాత ఒక ఫీమేల్ పుట్టింది. వీటికి ఏం పేర్లు పెట్టారో తెలుసా? రోమియోస్ అండ్ రీమర్స్. ఫీమేల్ పాప్కేమో దొతరాకి అని పేర్లు పెట్టారు. అసలు ఇవి పెద్దయ్యాక ఎంత మెజెస్టిక్గా ఉంటాయో తెలియదు, కానీ ఇవి ఇప్పుడైతే చాలా క్యూట్గా ఉన్నాయి. ఒక్కసారి ఇవి హౌల్ చేస్తుంటే ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి. అసలు ఇవి ఇంత రేర్ అనిమల్స్ కదా, ఇవి ఎక్కడ ఉంటాయని మీకు ఒక సందేహం రావచ్చు. ఇప్పుడు చెప్తాను వినండి. ఇవి అమెరికాలో 2000 acresలో ఒక సీక్రెట్ లొకేషన్లో వీటిని పెంచుతున్నారు. ఫుల్ టైట్ సెక్యూరిటీతో డ్రోన్స్, రాడార్స్లో 21 వెట్ డాక్టర్స్ మధ్యలో ఇవి పెరుగుతున్నాయి. అందుకే ఇవి పుట్టగానే కూడా వీటి కోసం చెప్పలేదు. ఇవి పుట్టిన 3 months తర్వాత వీటి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. రీసెంట్గా జరిగిన ఒక పాడ్కాస్ట్లో వాళ్ళ హెడ్ డాక్టర్ వచ్చి ఏం చెప్తున్నాడు తెలుసా? ఒక్కసారి అది వింటే మీరు షాక్ అవుతారు. మా నెక్స్ట్ ప్రాజెక్ట్ మేము వూలీ మ్యామోత్స్ని తీసుకొస్తాం, తస్మేనియన్ టైగర్స్ని తీసుకొస్తాం, డోడో బర్డ్ని మేము మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకొస్తాం అని చెప్తున్నారు. ఈ స్టెప్స్, ఈ మాటలన్నీ వింటుంటే మనం చిన్నప్పుడు చూసిన జురాసిక్ పార్క్ మళ్ళీ స్టార్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు తిరిగి వీళ్ళకి లాస్ట్గా మిగిలేది జురాసిక్ వరల్డ్ మాత్రమే. దీనికి ఎలా పాజిటివ్ సైడ్, వండర్ సైడ్ ఉందో నెగిటివ్ సైడ్ కూడా అలానే ఉంది. చాలామంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే నేచురల్లో ఎక్స్టింక్ట్ అయిపోయిన యానిమల్స్ని మళ్ళీ తీసుకురావడం అంటే నేచర్ సైకిల్ని మనము రివర్స్ చేయడమే కదా. అసలు నేచర్ ఎక్స్టెండ్ చేసిందంటే మిగతా బీయింగ్స్కి సర్వైవల్ పర్సంటేజ్ని ఆ అనిమల్స్ తగ్గిస్తాయి కాబట్టి నేచర్ వాటిని ఎక్స్టెన్షన్ చేసింది కదా. మళ్ళీ వీటిని తీసుకురావడం వల్ల మళ్ళీ మనం ఒక కంప్లీట్ కయాస్ని సృష్టిస్తాము అని చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దీనికి కొలాసల్ బయోసైన్స్కి సంబంధించిన సైంటిస్టులు ఏమంటున్నారంటే ఇప్పటికే మనం భూమి మీద ఉన్న 99% స్పీషీస్ని అంతరించేలా చేశాము. రానున్న డేస్లో లైక్ 2050 కల్లా భూమి మీద ఆల్మోస్ట్ 99.5% స్పీషీస్ అంతరించిపోతాయి. మనం ధైర్యం చేసి ఇప్పుడు వీటిని కాపాడుకోలేకపోతే ఇవి ఎప్పటికీ మన మధ్య తిరగవు అని చెప్తున్నారు. ది కన్క్లూజన్, ఈ కథ మనకి చెప్పింది ఒకటే, సైన్స్ మనకి దేవుడిలా క్రియేట్ చేసే శక్తి ఇచ్చింది, కానీ కన్సైన్స్ ఇవ్వలేదు. డైర్ వుల్ఫ్ మళ్ళీ భూమి మీద అడుగు పెడితే అది కేవలం ఒక అనిమల్ రిటర్న్ మాత్రమే కాదు, అదొక డేంజరస్ మిర్రర్లా కూడా మారే అవకాశాలు ఉన్నాయి. మనం ప్రకృతిని హీల్ చేస్తున్నామా లేదా మళ్ళీ డిస్ట్రాయ్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నామా? మీరు నాకు కామెంట్లో చెప్పండి. నా ఒపీనియన్లో ఈ టెక్నాలజీ హ్యూమన్స్కి సెకండ్ ఛాన్స్ అవ్వచ్చు, అలాగే ఫైనల్ వార్నింగ్ కూడా అవ్వచ్చు. ఈ సైన్స్ జర్నీ మీకు నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ అండ్ లైక్ చేయడం కూడా మర్చిపోకండి. దిస్ ఈస్ పృథ్వీరాజ్ కేన్ వర్క్స్ సైనింగ్ ఆఫ్.